హలో ఏమైనా ఇంకా రారు ఫస్ట్ ఎవరి ఇంటికి పోదామే గా బదర్గొండ ఇంటికోదాంపా మా సంచేరే నేను ఎత్తా ఇగోలే ఇంత చిన్న తెచ్చినవేందే ఇంకొంచెం పెద్ద తెత్తేవా ఏ సరిపోదంటవా అని సర్త ఇటున పాడు తిరగాలి గిన్నె పెద్ద సంజయం చేసుకుంటావే నీ బొనే పెట్టుకుంటావా మరి ఏం చేయమంటావు మా ఇంట్లో గివ్వే ఉన్నాయి ఏదో పోదాంపా గేటేసి ఉంది కానీ వేసి ఉంటే తిద్దాంపా డోర్ కూడా వేసింది కానీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఎవరు సప్పుడు చేస్తలేదండి అదే బదలు ఓ బదలు పైసలు లేపో పైసలు లేపో పాట పాడల్లి గుర్తవుతామే ఏం పడి సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ బ్రదర్గా మా బ్రదర్గా ఎంత చక్కదనం కొడుతున్నావు మా బ్రదర్గా సైకిల్ ఎక్కి నువ్వే వంగ ఓ బ్రదర్గా మా బ్రదర్గా ఎంత చక్కదనం కొడుతున్నావు నా బ్రదర్గా అవ్వ మీ సైకిల్ వద్దు నేను పోడద్దు నేను డబ్బులు తీసుకొస్తా ఓన్లీ తీసుకోండి ఏందిరా ఇది 2 రూపాయలు ఈ 2 రూపాయలు ఏం చేసుకోమంటావురా ఎక్కువ నేనే ఏం కాదు ఉంచుకోండి పండగ ఎంజాయ్ అరే బ్రదర్ గా నీకు ఎట్లా కనబడుతున్నాం రా మేము గీ 2 రూపాయలకు కోడిగుడ్డ నత్త ఏ మీకు అయ్యి ఇచ్చుడు ఎక్కువ తీసుకుని లేకపోతే లేదు ఓ నువ్వు ఇచ్చే 2 రూపాయలకు బిల్డింగ్లు కడతాంతి ఏ పాలేసప్పుడే గంటల్లో ఎందుకు అక్క నన్ను కూడా మీరు పొత్తులు ఉంచుకుంటారా నువ్వెందుకు రా ఆడోళ్ళ గోడక లెక్క ఏ ఉండని మనకు కూడా ఎక్కువ మంది ఉంటే ఎక్కువ పైసలు వస్తాయి ఏ సరే దారా కామలు ఆడబోతున్నాం కాముడాడన్నా మేము కూడా రమ్మంటారా ఓ సిరిబావ కాడలు మనకెందుకు చెప్పు ఓ పిచ్చోడా నీకేం తెలుసు ఆగు. సరే మేము కూడా వస్తాం మరి పోరా, మనం కూడా పోదాం దసరాకి ఇదే పాట సంక్రాంతికి ఇదే పాట దీపావళికి ఇదే పాట వేరే పాట రావారా సరే గనిగా ఓ మంచి పాట అందుకోరా సరే అందుకుంటా ఇన్ని చీలలు ఉంటాయి అవ్వు నీ నోట్లు ఉంటాయి అవ్వు చీలకైనా మంచిదే లోట్లైనా మంచిదే అవ్వా అవ్వా మనం కామలు ఆడొచ్చినావా అడక తినొచ్చినావా ఎట్లా పడుతుంది చూడరా పైసలు వస్తా అయిపోయా ఏమదు మేము పాడుకుంటా మామిడి మామిడి అల్లో లేతా మామిడి అల్లో గోడకు అల్లో సిక్కులిది అల్లో ఆశించి చింకు అల్లో గిరలైలింది అల్లో ఆశించి చింకు ఉంది అయ్యో పిల్ల గీత పెద్ద గిల్ల తిరుగుతానే గిల్లాలి నాకు మన ఎక్కడిది ఇవ్వండి మొత్తం గిన్ని పైసలు వచ్చినాయి కొన్ని రేపు కలర్లకు తీసుకుందాం ఇంకొన్నిటితోని దావతి చేసుకుందాం ఇగో అమూల్య గిన్నెన పైసలు మీ దగ్గర ఉంటే పోగొట్టుకుంటారు అందరి పోతులా మన సిరిబాకి ఇచ్చేద్దాం సరే తీసుకో బాబాయ్ అమూల్య నాకు ఇంకో తేడా కొడుతుంది తాగోదాడికి మొత్తం కథం ఎట్లా కనబడుతున్నారా మీకు తాగోతం లేక కనబడతారన్నా ఏమనుకుంటారా నా గురించి నువ్వు ఆగి బావ ఓ పోరగాళ్ళు ఒక పెద్ద మనిషిని పట్టుకొని తాగుపోతారా అంటారా అయినా టెన్షన్ ఎందుకురా మీకు నేను లేనా నేను చూసుకుంటా ఇవి ఏం కాదు
సరే కానీ నేను నమ్మిస్తా అన్నావు. ఇగో బాబాయ్. అబ్బా బావా ఏమన్నా సెట్ చేసినావా? ఏం బాగుంది. ఏమనుకున్నారా మరి అంటే రూపాయల కలర్లు వేద్దాం, 100 రూపాయలు కొడుకుంటు వేద్దాం. సరిపోతాయని ఏ సరిపోతాయి, ఇంకా సరిపోకుండా ఫుల్ పైసలు ఉన్నాయి. గంగ కలిసినాయి, గంగ కలిసినాయి. ఏమైందిరా? అయిపోయింది. మోయా మోసం, ఏమైందిరా? మోసం జరిగింది, మోసం వారయ్యా. ఏమైందిరా చెప్పు. ఏమైంది? గంత దెబ్బ కొట్టినావు. మరి చెప్పిదావురా. మరి పైసలతో ఇదిగా తాగిన వాళ్ళు. అందుకే ఆ తాగుబోతానికి ఇయ్యకన్నా. అవ్వతోడే ఎంత మోసం చేసిర్రా గాడిది కొడుకులు. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? ఎవరండి కొట్టింది? అర్థమైందంటే మళ్ళీ అని చెప్పి టప్పు 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 ఇప్పుడు నాకు అర్థం కాదు. మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఆయన గుర్తుంది. చెల్లినాడు పైసలతో తాగినట్టు తెలిసింది. నేను రాను రాను రాను. ఎందుకురా పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? ఆగు నేను చెప్తా. కదా ఏం కలిపిర్రా? కళ్ళన్న పడతాయి. కళ్ళు లిల్లీరా లిల్లీరా కళ్ళు పడతాయి. వాళ్ళ పైసలతో మనం దాగినట్టు అలా తెలిసినట్టుందిరా. అందుకే కళ్ళలో కారం పోచిర్రా. నాదోళ్ళు చెప్పలే బావా. ముఖం మీద పెండ కొట్టిర్రు, షెడ్లో చీకుడు కొట్టిరే బావా. అక్క హోలీ వీడియో ఎట్లుంది ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన దోస్త్ అడ్డా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.